హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఇండస్ట్రీలో మింగలేక మంగళవారం సంఘంలో సభ్యులు ఎక్కువైపోతున్నారని వాపోతున్నారు ట్రేడ్ పండితులు. సిద్ధార్థ్ అన్నయ్య గుర్తున్నాడా మీకు? అదేనండి, అప్పుడెప్పుడో బొమ్మరిల్లు అనే సినిమాతో పెద్ద హిట్టు కొట్టి మళ్ళీ ఒక హిట్టు కోసం జీవితాంతం డక్కాముక్కీలు పడుతున్నాడు. ఆయనే సిద్ధార్థ్. ఈయన స్టార్డమ్ తలగుడ్డకి తక్కువ, గోచిగుడ్డకి ఎక్కువ అన్నట్టు ఉంటుంది. దారిన పోయే కంపెనీ గోచికి తగిలించుకొని బరుక్కోవడంలో ఈయన సిద్ధహస్తుడు. మరి మెగా ఫ్యాన్స్ తీట సంఘంలో సభ్యుడో లేదంటే నాకు బాబంకుల్ ట్విట్టర్ అకౌంట్ని ఫాలో అవుతాడో తెలీదు. కానీ వాళ్ళలాగే అస్తమానం ఎవడో ఒకటి ముడ్డిలో ఏలు పెట్టి గెలుక్కుంటూనే ఉంటాడు. గతంలో ఇలాగే అరవబుద్ధి చూపించాడు. టాలీవుడ్కి టేస్టు లేదని, తెలుగువారికి మంచి సినిమాలు ఆదరించడం తెలీదని, సృజనాత్మకత సినిమాలు తీయలేరని వాగి ఉన్న కాస్తో కూస్తో మార్కెట్ కూడా పోగొట్టుకున్నాడు. ఇలాంటోడే తలపాగా అడ్డొచ్చింది, లేదంటే నేనేంటో చూపించేవాడిని అన్నాడంట. మంచి సినిమాలు తీయడం చేతకాక తెలుగు ఆడియన్స్ పైన పడి సాంబారు కారుస్తున్నాడు. అట్టయితే మంచి చిత్రాలు ఆదరించే తమిళ్లో ఈ పాటికి అన్నయ్య పెద్ద స్టార్ అయి ఉండాలి కదా, మరి కాలేదే. మింగలేక గొంతు వంకరంటే ఇదే. అక్కడ ఎవడూ దేకలేదనే కదా ఇక్కడికి వచ్చి దేవులాడుతుంది. మళ్ళీ బిల్డప్ ఒకటి. మొన్న భారతీయుడు తాత బీభత్సం చేయకముందు భారతీయుడు 2 ప్రమోషన్స్లో ఇలాగే వాగాడు సిద్ధార్థ్. తెలంగాణ సీఎం రేవంత్ అన్నయ్య సినిమా టికెట్ల ధరలు పెంచాలంటే నటీనటులు డ్రగ్స్, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వీడియోలు తీయండని ఫిలిం ఇండస్ట్రీకి చెప్పాడు. ఈ విషయం పైనే సినిమా ప్రమోషన్లోకి వచ్చిన సిద్ధార్థ్ అన్నయ్యకి టికెట్ల రేట్లు పెంచుకోవాలంటే డ్రగ్స్ పైన ప్రజలకు అవగాహన కల్పిస్తూ మూవీ టీం ఒక వీడియో రిలీజ్ చేయమని రేవంత్ రెడ్డి చెప్పాడు కదా. దాని గురించి మీరేమంటారంటే, ఈ తీటన్నయ్య సమాజానికి నేను ఎప్పుడో కండోమ్ల గురించి అవగాహన కల్పించాను, ఆ బాధ్యత నా బాధ్యత. ఒక సీఎం చెప్తే ఆ బాధ్యత రాదు. ఒక సీఎం ఏది చెప్పినా చేస్తాం, కానీ తాము ఇది చేస్తేనే తిరిగి తమకు అది చేస్తామని మాకు ఏ సీఎం చెప్పలేదు అన్నాడు. దానిపైన తెలుగు ఆడియన్స్ బగ్గుమన్నారు. పక్కనే ఉండి ఆ మాటలు విన్న భారతీయుడు తాత ఒక ఏలు పెడదామని చూశాడు, కానీ మీడియా ఉందని ఆగిపోయాడు. తర్వాత కమ్ టు మై రూమ్ అని పిలిచి 2 ఏళ్ళు దూడ్చినట్టున్నాడు. అందరికీ ఏలు పెట్టి బాధ్యతగా ఉండండి అని చెప్దామని నేనొస్తే రివర్స్లో నాకే ఏలు పెట్టి గెలికించేలా ఉన్నావే అని పసా 2 ఏళ్లతో గెలికినట్టున్నాడు. దెబ్బకి మళ్ళీ మీడియా ముందుకొచ్చి క్షమాపణ చెప్పి డ్రగ్స్ వీడియో చేసి పెట్టాడు. తెలివిగల్ల మొగుడు తేనెకు పోయి ఈగ బుర్రుమంటే ఇంటికి వచ్చాడంట. ఈ మాత్రం దానికి ఓవర్ యాక్షన్ చేయడం దేనికి? మళ్ళీ దెంగులు తిని కాళ్ళ మీద పడ్డం దేనికి? ఇక రీసెంట్గా పుష్ప 2 సినిమా గ్రాండ్గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్తో దూసుకెళ్తోంది. 6 రోజులకే 1000 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఫైర్లా మొదలై వైల్డ్ ఫైర్గా మారి ఇండస్ట్రీ రికార్డులని సైతం తగలబెట్టేస్తుంది. ఇంకో 10 రోజుల్లో టాప్ మోస్ట్ సినిమాల గ్రాస్ కలెక్షన్స్కి దిబిడే. పుష్ప 2కి ఇంత క్రేజ్ రావడానికి రిలీజ్కి ముందు చేసిన ప్రమోషన్సే కారణం. సినిమా హైప్ని దృష్టిలో పెట్టుకొని పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ని పాట్నాలో ప్లాన్ చేశారు. అక్కడికి బన్నీ కోసం లక్షల మంది ఫ్యాన్స్ వచ్చారు. దేశంలో అదొక సెన్సేషన్ అయింది. మరీ ముఖ్యంగా బాలీవుడ్కి ఆ ఈవెంట్ చూసి గుండెలు జారాయి. అంతమంది జనం వచ్చారు. ఈవెంట్ గ్రాండ్గా జరిగింది, సక్సెస్ అయింది. దాని ఫలితమే సినిమా రిజల్ట్. అయితే ఈ పుష్ప 2 రిలీజ్ టైంలోనే మన ఫేడౌట్ స్టార్ సిద్ధు అన్నయ్య నటించిన మిస్ యూ అనే సినిమా రిలీజ్కి వచ్చింది. ఇక ఈ మీడియా వాళ్ళు ఊరుకుంటారా? వీళ్ళు కూడా మెగా ఫ్యాన్స్ లాగే ఎవడో ఒకరిని గోక్కుంటూనే ఉంటారు. పుష్ప 2 రిలీజ్ అవుతుంది కదా, మరి మీ సినిమాకి ఏ ప్రాబ్లం లేదా అని అడిగితే, మంచి సినిమాని ఎవడూ ఆపలేడు, సినిమా బాగోలేకుంటే అది వాళ్ళ ప్రాబ్లం, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, పీకేస్తా పొడి చేస్తా అన్నాడు. కట్ చేస్తే ఆ ప్రభంజనం చూసి మొత్తం సినిమానే వాయిదా వేసుకున్నాడు. నవంబర్ 29న రిలీజ్ కావాల్సిన సినిమాని డిసెంబర్ 13కి మార్చుకున్నాడు. మళ్ళీ రెండోసారి ప్రమోషన్లు చేసుకుంటున్నాడు. ఈ ప్రమోషన్లో మళ్ళీ ఇదే ప్రశ్న ఎదురైంది. దానికి అరవన్నయ్య పుష్ప 2 సినిమా పైన తన అక్కసును వెళ్ళగక్కాడు. పాట్నాలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గురించి సెటైర్లు వేశాడు. మన దేశంలో జనాన్ని సమీకరించడం పెద్ద విషయం కాదు, అది మార్కెటింగ్ స్ట్రాటజీ. ఒక కన్స్ట్రక్షన్ దగ్గర జేసీబీ వర్క్ జరుగుతున్నా జనాలు గుమిగూడతారు. బిర్యానీ క్వార్టర్ సీసా ఇస్తే చాలు, పొలిటికల్ మీటింగ్స్కి కూడా జనాలు ఎగబడతారు. జనాలు వచ్చినంత మాత్రాన పార్టీలు గెలుస్తాయనే నమ్మకం లేదు. ఇండియాలో జనం గుమిగూడడం సహజమే, ఇది చాలా చిన్న విషయమని కామెంట్ చేశాడు. తమిళ్లో నీ మొహం కూడా ఎవడు చూడడు, ఏదో పోనీలే పాపం అని ఎంకరేజ్ చేసేది తెలుగు జనాలు. ఎంత ఆదరించినా నీ అరవబుద్ధి మాత్రం పోనించుకున్నావు కాదు. బాహుబలి మూవీతో సావదెంగితే మొన్నటి వరకు లేపలేకపోయారు. అప్పటి నుంచి మీ ఏడుపు ఆగడమే లేదు. ఏంటి జేసీబీలు పెట్టినా జనాలు వస్తారా? అయితే తెచ్చుకో మరి 2వ 3వ జేసీబీలు. ఎంతమంది వస్తారో చూద్దాం. జేసీబీకి ఉన్నంత విలువ కూడా లేదు నీకు. కర్ణాటకలో సినిమా ప్రెస్ మీట్ పెట్టలేకపోయావు.
వాళ్ళు దెంగేయని తరిమేస్తే నిన్ను ఆదుకుంది మా తెలుగోళ్ళు. అలాంటి నువ్వు మా హీరో పాట్నా ఈవెంట్ గురించి మాట్లాడుతున్నావు. బొమ్మరిల్లు సినిమా తీసిన సిద్ధార్థ్ అంటే కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసి అప్పుడు కూడా నీ మొహం గుర్తుపట్టలేరు. పుష్ప 2 సినిమా ఆడే థియేటర్లో పాప్కార్న్ అమ్మితే వచ్చినంత కలెక్షన్లు కూడా రావు. ఎందుకు ఇవన్నీ నీకు? అసలు నువ్వు ఎవరో కూడా ఎవరికి తెలియదు. పాట్నా ఈవెంట్ గురించి మాట్లాడుతున్నావు. నీ సినిమాకు వచ్చేదే చిల్లర. ఇప్పుడు అల్లు అర్జున్ గెలుక్కున్నావు, ఇక అవి కూడా రావు. అల్లు అర్జున్ని ట్రోల్ చేస్తే, తనపైన సెటైర్లు వేస్తే మెగా ఫ్యాన్స్ వచ్చి సినిమా చూస్తారులే అనుకున్నావేమో. మొన్న మా గుట్కా అన్నయ్య కూడా ఇలాగే భజన చేసి నిర్మాతకి పంగనామాలు పెట్టాడు. నీకు కూడా గుట్కాకి పట్టిన గతే పడుతుంది అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి సిద్ధార్థ్ అన్నయ్య మన అల్లు అర్జున్ గురించి చేసిన కామెంట్స్పై మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.